రోజు రేపుల్లో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్ ఆపరేషన్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఇప్పుడుండే టెక్నాలజీ, ఎక్స్పర్టీసు, తర్వాత అవైలబుల్ ఉండే జాయింట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. అందుకని ఈ జాయింట్ రిప్లేస్మెంట్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు. ఒక విధంగా మోడర్న్ ఆర్థోపెడిక్స్లో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్. ఎందుకంటే 30-40 సంవత్సరాల వెనకాల ఈ ట్రీట్మెంట్ ఉండేది కాదు. చాలా వరకు పేషెంట్స్ డిసెబిలిటీతో సఫర్ అయ్యేవారు, బెడ్ మీద ఉండేవాళ్ళు. ఆ విధంగానే సివియర్ డిసెబిలిటీతో డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోవడం వల్ల ఏమయ్యేదంటే ఇంకా వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఓల్డ్ పీపుల్ ఉండేవాళ్ళు, నెగ్లెక్టెడ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరికైతే నీ ఆర్థరైటిస్ కానీ హిప్ ఆర్థరైటిస్ కానీ ఉందో సివియర్గా ఉన్న వాళ్ళకు జాయింట్ రిప్లేస్మెంట్ వల్ల చాలా వరకు పెయిన్ రిలీఫ్, నియర్ నార్మల్ యాక్టివిటీస్ చేయడానికి వీలవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. సో సాధారణంగా ఎలా అంటే మన ఇండియాలో 80% నీ రిప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నాయి, అబౌట్ 20% హిప్ రిప్లేస్మెంట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్లీ హిప్ రిప్లేస్మెంట్ సంఖ్య పెరిగింది. దేని నుంచి అంటే కోవిడ్ వల్ల చాలామందికి హిప్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ హిప్ జాయింట్ వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. కోవిడ్ వచ్చిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, స్పెషల్లీ స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్కు బ్లడ్ సప్లై ఆగిపోయి ఆ బాల్ డెత్ అవుతుంది. దాని నుంచి ఏమవుతుందంటే ఆర్థరైటిస్ వస్తుంది. ఒకవేళ ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనం డయాగ్నోజ్ చేయగలిగితే కొంతవరకు ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో మనము ఈరోజు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అని. సో హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తామంటే మనము బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ రిప్లేస్ చేస్తాము. దానికి రిప్లేస్ చేయాలంటే సపోర్ట్ అవసరం ఉంటుంది. సో దీన్ని స్టెమ్ అంటాము. ఇది ఫీమర్ బోన్, థై బోన్లోకి వెళ్తుంటుంది. ఇది బాల్కు సపోర్ట్ చేయడానికి సాకెట్ ఉంటుంది. ఆ సాకెట్ అనేది మెటల్ బ్యాక్ ఉంటుంది, లేటెస్ట్ది, విత్ ప్లాస్టిక్ ఇన్సైడ్. ఆ రెండు ఇలా రిప్లేస్ చేస్తాము. ఇది పెల్విక్ బోన్కు జాయిన్ చేస్తాము, ఇది థై బోన్కు జాయిన్ చేస్తాము. రెండు మళ్ళీ ఎప్పటిలాగా వేరియస్ అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్తో నొప్పి లేకుండా పనులు చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఇనిషియల్ డిస్కవరీ ఎలా అయిందంటే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకే చేసేవాళ్ళము. కానీ ఈరోజు రేపుల్లో ఆర్థరైటిస్ అనేది యంగ్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే యంగ్ వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్లో ఈ రిప్లేస్మెంట్ చేస్తే 20-30 ఇయర్స్ వరకు వస్తుంది. అంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఏమవుతుందంటే రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఈ జాయింట్ సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది. ఓన్లీ 20% ఆఫ్ ది పీపుల్కే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అంటే దీంట్లో ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో అది తీసి మళ్ళీ వేస్తాము. ఒకవేళ స్టెమ్మా, బాలా, లోపల ఉన్న ప్లాస్టిక్ సాకెటా, మెటల్ సాకెటా, ఈ మెటల్ సాకెట్ ఇలా అన్నట్టు స్క్రూతో బిగిస్తాం. అదే 50 ఇయర్స్లో చేస్తే కొంచెం తక్కువ కాలము పనిచేస్తుంది. అదే 40 ఇయర్స్లో చేస్తే ఇంకా కొంచెం తక్కువ కాలం, ప్రాబబుల్లీ 10 to 15 ఇయర్స్. కానీ ఈరోజు రేపులో ఎలా అయిందంటే అబౌట్ 20 ఇయర్స్ తర్వాత 20 to 40 ఇయర్స్ వాళ్ళకే ఎక్కువ ఆపరేషన్స్ అవుతున్నాయి హిప్ రీప్లేస్మెంట్. బికాజ్ ఆఫ్ ఆర్థరైటిస్ రావడం వల్ల, స్పెషల్లీ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హెడ్ ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఆగిపోయి హెడ్ చనిపోయి ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇది మెయిన్లీ ఇంతకుముందు ఎలా అంటే స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి కానీ ఆల్కహాల్ వాడే వాళ్ళకి కానీ ఈ డిసీజ్ వచ్చేది. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల కోవిడ్ ట్రీట్మెంట్ కొరకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఇది ఇనీషియల్ స్టేజెస్లో డయాగ్నోజ్ చేయగలిగితే అది ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. Like and subscribe Eagle Health and Beauty.